పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ ఆదివారం సాయంత్రం హాజీపూర్ మండలంలోని వేంపల్లి ముల్కల్లా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ ప్రజలు దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో బీజేపీ బీఆర్ఎస్ దోపిడీ పాలనతో విసిగిపోయారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ, మహిళలకి 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకి మహాలక్ష్మి, రైతు భరోసా, ప్రతి కుటుంబానికి 200 ఉచిత విద్యుత్తు హామీల్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వేంపల్లిలో అంబేద్కర్ సంఘం భవనం, ముల్కల్లాలో డ్వాక్రా భవనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో కార్పొరేట్ వైద్యం మంచిర్యాలలోనే అందేలా చూస్తానని అన్నారు. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా త్వరలోనే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. యువతని స్వయం ఉపాధి పొందేందుకు రుణాలని ప్రభుత్వం నుండి మంజూరీ చేయిస్తామని తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ డేగబాపు, నాయకులు అంకం కృష్ణమూర్తి, మారుతి, వడ్డే శ్రీనివాస్, పుస్కూరి శ్రీనివాసరావు, సాంబారి కుటుంబారావు, కోట సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మొన్న రావాలని కోటితోటి లేట్ అయింది. రెండోది సరే మీకు 15 నుంచి 85 లక్షలు తెలియదు కానీ 40 లక్షలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ సిమెంట్ రోడ్లు అయినాయి. చేసినా మంచిగా చేసినా చేయలేదా అమ్మ? మీరే చెప్పాలి. మా ఇల్లు కాదు, ఎట్లా చెప్తారు? మంచిగా చేసినా అప్డేట్ చేసిందా? ట్రైన్లు మంచిగా చేసిందా? ఈ స్కూల్లో కూడా పైసలు వస్తాయి, అవి కూడా నచ్చింది. మన ఫస్ట్ బ్రిడ్జ్ చెప్పిన బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్తో పాటు ఈ సంవత్సరానికి అందరికీ కాలువ వచ్చే వంటకండి ఇత్త కాలువ, బ్రిడ్జ్ కానీ కాలువ కానీ వచ్చే వర్షకాలంలో కూడా మీకు అంతే 2 చేస్తాను. ఇక మిగిలింది ఇక్కడ సంబంధించిన మటుకు ఒకటే మాట చెప్తాను. ఈ కాలువలు, ట్రైన్లు, సీసీ రోడ్లు, మిగిలింది మంచినీళ్ళు, ఇవన్నీ నా బాధ్యత నేను చేస్తాను. నేను సంబంధం ఏ రకమైన మీకు టెన్షన్ అవసరం లేదు. చేసినా మీకు ఏమైనా మిగిలితే కూడా చేస్తాను. ఇంకా 50 లక్షలు అవసరం ఉన్నా, 1 కోటి రూపాయలు అవసరం ఉన్నా మీ గ్రామానికి పెట్టి మొత్తం చేస్తాం. అనేది సంవత్సరం లేదు. మిగిలింది సురేందర్ చెప్తాను. డ్వాక్రా భవనం నుంచి డ్వాక్రా భవనానికి రోడ్లు, డ్రైనేజు, ట్రైన్స్, మంచినీళ్ళు, కరెంటు ఈ మా బాధ్యత. ఖచ్చితంగా చేస్తే వాగోడుపల్లె కాదు, రోడ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అయితే ఆల్రెడీ ప్రాసెస్ ఉంది. ఆ కాలువలు ఇప్పుడు పెద్దామని చెప్పి కాలువలు కూడా ఈ వందనే వచ్చే పనులకు అయిపోతాయి. మిగిలింది ఏదైతుందో ఎన్నికల కన్నా ముందు చాలా విషయాలు చెప్పడం జరిగింది. నాకు అన్ని గుర్తున్నాయి. ప్రతిదీ మీకు సంబంధించిన మట్టుకు మహిళలకు సంబంధించి డ్వాక్రా భవనం మీరు ఎక్కడ జాగుంటే, అంటే మీ జాగ కాదు గవర్నమెంట్ జాగుంటే చెప్పాలి, ఏడున్నా తీసిస్తా. డ్వాక్రా భవనం మీకు మీటింగ్లు పెట్టేందుకు అన్ని రకాల మీటింగ్ డబ్బులు ఎస్డిఎఫ్లోకి వెళ్ళిస్తే జాగుంటే జూన్ 30 లోపల డబ్బులు ఇస్తాం. జాబ్ ఒకసారి చెక్ చేయాలి. గవర్నమెంట్ జాబ్ ఎక్కడ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒకటే చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికన్నా ముందు పోయిన సీజన్ మొదలుపెట్టి ఈ సంవత్సరం మొదలుపెట్టిన నేను ఐకేపీ వాళ్ళు మీరు కలర్ కూడా వెళ్ళలేదు. మళ్ళీ మీకు వచ్చాయని వాటిలో మొత్తం వాటిలో మీకే ఇస్తుంది. మీకు ఐకేపీ తప్ప ఇంకొకరు లేదు. కొనుగోలు కేంద్రం ఇట్లా చేస్తున్నట్టు కొనుగోలు కేంద్రంతో మీ జీవితాలు మారకపోవచ్చు. కానీ ఈ ఎండాకాలంలో కనీసం ప్రతి మనిషికి 1000, 10,000, 15,000 అత్యవసరం చేస్తే సిద్ధంగా తల్లి 5 ఏళ్ళ లోపల 1,00,000 కోట్ల ప్రోగ్రాం పెట్టుకొని చేస్తున్నాం. దానికి మీ సహకారం, మీ పట్టుదల, మీ కృషి అవసరం ఉన్నది. అది లేకపోతే మేము ఓన్లీ మీరు తయారుంటే మిమ్మల్ని ఆడదాకా తీసుకుపోగలుగుతున్నాం. మీరు తయారు లేకపోతే మేము చేసేది మీరు చేయండి, చేస్తాను సిద్ధంగా. ఇక రెండోది, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏదైతే గ్యారంటీలు చెప్పినాం, ఉచిత బస్సు స్టార్ట్ చేసినాం, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసినాం. ఆరోగ్యశ్రీ ఇక్కడ మీకు హాస్పిటల్ ఇబ్బంది అయితే ఆఫీస్కి ఫోన్ చేయండి, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఎక్కడ ఏ హాస్పిటల్ ఎక్కడ డాక్టర్ ఇబ్బంది పెట్టినా ఆరోగ్యశ్రీలో చెప్తారు. వాళ్ళ దొంగలు ఏం చెప్తారంటే ఇది ఆరోగ్యశ్రీలో కవర్ అయితే లేదు, మీ దగ్గర 10 రోజులు చేస్తాను, అటువంటి ఇబ్బంది పెడితే చెప్పండి. నేను హాస్పిటల్కి పోయే ముందే ఫోన్ చేస్తే హాస్పిటల్ మొదలెడతారు. మీరు ఇబ్బంది పడకండి. మీ ప్రతి మండలికి 2 ఉన్నారు ఆఫీస్లో, అలా ఫోన్ చేయండి. మీ మండలు మహేందర్ చూస్తుంది, అక్కడ చూసుకొని చేసుకోండి, ఇబ్బంది పడకండి. ఇక మిగిలింది 500 రూపాయల సిలిండర్. ఇలా కొంతమంది మిస్ అయ్యి తప్పిపోయి ఉంటాయి. వాళ్ళకు కూడా చెప్తాను ఏంటంటే ఈ ఎన్నికల కూడా తొందరగా తనదని అనౌన్స్ చేసింది. ఈ లోపల అధికారులు ఏదో లిస్ట్ తయారు చేసింది, దాని ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంకో 10 రోజులు నేను లిస్ట్ తేవింగా కాగితాలు కావాలని తయారు చేసి పెడితే జూన్ 10 తారీఖు లోపల, జూన్ 30 లోపల వాళ్ళకు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి 200 యూనిట్ల కరెంట్
నింపిస్తే మీకు జూన్ 30 నుంచి కరెంటు వస్తుంది, సిలిండర్ వస్తుంది. ఇక మిగిలింది ఉచిత బస్సు ఆల్రెడీ వస్తుంది. రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ తప్పు మావి చేసారు, మాది కాదు తప్పదు. వాళ్ళు మొత్తం డబ్బులు ఇచ్చుకుని కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. వాళ్ళ బదులు మేము జమ చేసి మళ్ళీ పైసలు ఇచ్చాము. ఇవాళ 5 ఎకరాల వరకు ముట్టిన 92% రైతులకు ఇచ్చాము. 64,75,000 మంది రైతులకు ఇచ్చాము. ఇంకొక 8% ఉంది. ఈ లోపల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ తర్వాత వాళ్ళకు కూడా ఇస్తాం. ఇక మిగిలింది 500 బోనసు, లేకపోతే ఇంకోటి ఏంది కౌలుదారులకు అన్నాడు, పట్టుదారులకు ఏమో చెప్తున్నారు. వాళ్ళు ఒక్కసారి మా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే ముందు ఒక్కసారి మేము పెట్టిన గ్యారంటీ కార్డు చదవమని చెప్పండి. మేము ఏం చెప్పినాం, వాళ్ళ పట్టదారులకు ఇస్తాం, కౌలుదారులకు ఇస్తామని చెప్పినాం. ఎవరైతే మోకా మీద వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకు కూడా క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాం. ఇది మేము రాసిన మాకు గుర్తున్నది. దాంట్లో రాసిన మేనిఫెస్టో చదువుకోవాలి చక్కగా. నువ్వు ధరణిని తీసుకొచ్చి మొత్తం పానీలని గంగలు కలిపి కాగితాలు లేకుండా కలం లేకుండా చేసి కాస్తకారే ఉన్న తెలియదా. పట్టుదారులు ఎప్పుడో అమ్ముకొనిపోయిన 50,000 తీసుకొచ్చి మళ్ళీ పిక్చర్లు. ఖచ్చితంగా ధరణి మీకు ఇవన్నీ చేయాలంటే కౌలుదారులు ఎవరైనా గుర్తించాలంటే పానీలో కావాలి కదా. పానీలో ఎవరు కాస్ట్ చేస్తారో తెలియకపోతే ఎట్లా గుర్తిస్తాం? ఎవరు కాస్ట్ తెలియకపోతే ఈ బోనస్ ఎట్లు ఇస్తాం? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చే పునాస పంటకు వర్షాకాలం పంటకు అవుతుందో ధరణి కూడా చేస్తుండ్రు. పానీలు మళ్ళీ పానీలు అంటే ధరణిలో రికార్డు వస్తుంది. ఎవరైతే మూక మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు కాస్ట్ కాదు దాంట్లో వస్తారు. కాస్ట్ కాదు దాన్ని వస్తే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అప్పుడు కానీ వాళ్ళకి ఇవ్వగలుగుతాం. పట్టుదలకు వాళ్ళకి ఇస్తాం. దాంతోపాటు ఎవరైతే తెలుస్తాయి కాబట్టి బోనస్ కూడా ఇవ్వగలుగుతాం. ఇది కాకుండా ఇంకోటి మేము గ్యారంటీ కార్డు రాసిన మీరు మర్చిపోయిన తర్వాత మాకు గుర్తున్నది. 100 రోజుల జాబ్ కార్డు ఎవరికైతే ఉన్నదో జాబ్ కార్డుకి ఒక్కటికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. అది కూడా ఈ దసరా లోపల ఇవ్వడం జరుగుతుంది. జాబ్ కార్డుకు 12,000 రూపాయలు. ఒక్కసారి అయితే 6,000, 2 సార్లు అయితే 6,000, లేకపోతే ఒక్కసారి అయితే 12,000. అవి కూడా మీకు దసరా బతుకమ్మ లోపల వస్తాయి. తప్పకుండా దేవుళ్ళు చెప్పిన ఆగాయి. ఇవి ప్రభుత్వ పరంగా వచ్చేటి. ఇళ్ళ విషయానికి వస్తే సంవత్సరానికి 3,500 ఇస్తాను. సరే ఇంకేమైనా అవకాశం ఉంటే ఇంకా 500 తెచ్చుకుంటాను ఎక్కువ. ఈ ఇళ్ళకు మొత్తం లిస్టు కలెక్ట్ అవసరం అవుతున్నది. అవి చూసుకున్న తర్వాత ఇంకెక్కడ తప్పులు కూడా చదివిన తర్వాతనే ఈ కోడ్ అయిపోయిన తర్వాత జూన్ 30 లోపల లిస్టు ఫైనల్ చేసి మొత్తం నియోజకవర్గం ఎన్ని కావాలి, 14,000, 15,000, 16,000, దాన్ని బట్టి 4 ఏళ్ళ మీద చేసి మొదటి సంవత్సరం 4 ఇట్లా ఇచ్చుకుంటూ పోతాం. ఆ ఇచ్చే దాంట్లో కూడా మేము అందరూ చెప్తున్నాం, ఇలా కాంగ్రెస్ వల్ల, టీఆర్ఎస్ వల్ల, మా కార్యకర్తల నాయకులకు కాదు. ఎవరైతే బీదవాళ్ళు ఉంటారో ఫస్ట్ లిస్ట్లో వాళ్ళకి వస్తాయి. మొత్తం లిస్టు మొదలైన చెప్తా 16,000, 17,000 అందులోకి వెళ్ళి ఏ సంవత్సరం ఎవరికి ఇస్తామని చెప్పేస్తాం. ఇలా ఎవరికి ఇబ్బంది వస్తుంది ఎవరు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఎన్నికల సందర్భం చెప్పడం జరిగింది. నేను ఈ నియోజకవర్గం ఎన్నికలు అయిపోయే వరకు ఒక్కరు కూడా ఇల్లు లేకుండా తప్పకుండా పనిచేస్తాం. స్థలం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడం. ఇవన్నీ మేము చెప్పినా మళ్ళీ వారం రోజులకు సార్ ఏమైనా అడుగుతుంది కాదు. ప్రతి దానికి ఒక సమయం పడుతుంది. వాళ్ళు 10 ఏళ్ళు తీసుకుని మాకు ఒక 3-4 నెలలు 6 నెలల టైం ఇస్తే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతారు. తప్పకుండా వస్తాయి. ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు వస్తాయి. డాక్టర్లు చెప్పినా మీకు చెప్పినా మేము మిగతా రుణమాఫీ అంటారు. రుణమాఫీ వాళ్ళు చెప్పి 10 ఏళ్ళు చేయాలి. వాళ్ళకి రైతుల పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. మేము రెడీ ఉన్నది చేసేందుకు మాకు క్లారిటీ ఉన్నది. చేయాలను 36,000 కోట్ల లోన్ ఉన్నది రైతులది. ఆ లోన్లన్నీ ప్రభుత్వం తీసుకొని మీ రైతుల లోన్ ప్రభుత్వం తీసుకొని మీకు మీ పాస్ పుస్తకాలు బ్యాంకులకు ఇచ్చే విధంగా చేస్తాం. ప్రభుత్వ ఈ 36,000 కోట్ల రైతుల లోన్కి ప్రభుత్వ లోన్ కలిగి ఏమంటారు, ప్రభుత్వ అప్పు కింద ట్రీట్ అవుతుంది. ప్రభుత్వ అప్పు కింద ట్రీట్ అయితే మీ ఎవరికి అప్పు ఉండదు. మీ పాస్బుక్లు మీకు వస్తాయి. ప్రభుత్వం 5 ఇస్తారంటే అవుతుంది, మీకు సంబంధం లేదు. రైతులకు సంబంధించిన మీ పాస్బుక్లు మీకు దసరా లోపల వస్తాయి. ఆగస్టు 15 అని చెప్పిన కట్టినాక ఈ సందర్భంగా ఇంకా చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతాయి. దీంతో పాటు ఉద్యోగాల విషయం ఉండే, దళిత బంధు విషయం ఉండే, దళిత బంధు కాకుండా ఇంకొక రూపంలో దాన్ని చేసి ఒక 10 మంది చేసి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నా ఒక్కటే చెప్పాను మీకు అందరికీ, 5 ఏళ్ళ లోపల ఈ నియోజకవర్గం రాష్ట్రం నెంబర్ 1 ఉండాలి. ఏ రకమైన సమస్య ఉన్నప్పుడు చేసుకునే బాధ్యత అనేది నేను దానికి కట్టుబడి ఉన్నా. ఏదైతే ఎన్నికలను మాట్లాడినా ఇవాళ కూడా మాట్లాడుతూ కట్టుబడి ఉన్నాను. ఇక్కడ రావడానికి ఎన్నికలైనా అందరూ ప్రతి ఊళ్ళకి పోయి సన్మానాలు చాలు. నాకు ఓపిక కాదు. హైదరాబాద్లో పనులు అంటే ఏంటి, ఇక పనులు అంటే అట్లా ఆడ ఎరిగిన కాబట్టి ఇలా 30-40 లక్షలు వచ్చినాయి. మీ ఊరికి నేను లేట్ చేసినాడు ఇట్లా సన్మానం చేసుకుని కూర్చున్నాడు. అక్కడ పైసలు కూడా దొబ్బుతున్నారు. దానికోసం అక్కడ పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రకంగా మీ దగ్గరికి వచ్చిన వల్ల ఓట్లు పడతానికి వచ్చిన. ఇది కాకుండా ఇంకా మిగతా ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా 100% చేస్తాం. మీకు ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను నా సమస్య ఇప్పుడు మీరు నీళ్ళ సమస్య చెప్తే ఎట్లుందో రేపు పొద్దుగా ఒకసారి వాళ్ళందరూ చూసినాక ఎన్నో అయితే మీరు చూసి చెప్పండి. వాళ్ళ లెక్క నేను చూస్తాను చేస్తాను కాకుండా ఇప్పుడైతే మీరు చూసి చెప్పండి. 3-4 రోజులు కూడా అయిపోతుంది. చెప్పరు ఎంపీ ఎన్నికలలో 13 తారీఖు నాడు కాకా వెంకటస్వామి గారు మనమడు, వివేక్ గారి కొడుకు
వంశకృష్ణ పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా. తప్పకుండా ఆయనకు మీ అందరు నా ఎంబడి నా అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ నా ఎంబడి ఒక ధైర్యంతో వాళ్ళకి చెప్పిన మీరు మాట ఇచ్చిన 1,00,000 ఓట్ల మీద ఇస్తా అని చెప్పిన 1,00,000 ఓట్ల మీద ఇవాళ 66,000 ఓట్ల మీద ఇస్తేనే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిన మా నీళ్ళు మాకే, మా నిధులు మా తర్వాత మీకు అని చెప్పాను. దాన్ని ఇచ్చిన అనుకోండి అన్ని గోడ కట్టేస్తా అన్ని మనం తీసుకుని మీరు ఎంత గట్టిగా గెలిపిస్తే నాకు అంత ధైర్యం వస్తుంది, అంత బలం వస్తుంది. నాకు అది చూసుకొని చేయండి. తప్పకుండా నన్ను మీ కుటుంబ సభ్యుడు అనుకుని వేరు అనుకోకుండా ఏ సమస్య ఉన్నా ఆఫీస్కి ముందు నేను వాళ్ళు రెస్పాండ్ కాబట్టి నాకు ఫోన్ చేయాలి. ఎన్నికలలో పోటీ చేసింది గెలిచింది మీకోసం, బీద వాళ్ళ కోసం ఖచ్చితంగా చేస్తా, వాళ్ళ మహిళల కోసం ఖచ్చితంగా చేస్తా. నాకు వేరే ఏజెండా ఏం లేదు, మీ ఏజెండానే నా ఏజెండా. మీ అందరూ ఎప్పుడైతే సుఖ సంతోషంగా మాకు ఇంట్లో ఏ సమస్యలు, మా పిల్లలకు విద్యకు సంబంధం ఇబ్బంది లేదు, హాస్పిటల్కి ఇబ్బంది లేదు, మంచినీళ్ళు వస్తుంది, మాకు పని దొరుకుతుంది, నేను పని చేసుకుంటాను, బతుకుతాను, ఎప్పుడో సంతోషంగా ఆ దినం సంతోషం. అప్పటిదాకా నాకు నిద్ర లేకుండా పని చేసుకుంటూ పోతే అప్పటిదాకా కావాలి. మంచిర్యాలలోని వైశ్య భవన్లో ఏర్పాటు చేయనున్న కిసాన్ మేళాని ప్రజలు ఆదరించి సేంద్రియ ఆహార ఉత్పత్తుల రైతుల్ని ప్రోత్సహించాలని గోనె శ్యాంసుందరరావు కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30 మే 1వ తేదీన ఏర్పాటు చేయనున్న కిసాన్ మేళాలో సేంద్రియ పద్ధతిలో పండించిన నిత్యావసర పండ్లు, కూరగాయలు ఉత్పత్తులు ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. గత ఏడాది కూడా కిసాన్ మేళా ఏర్పాటు చేయగా వినియోగదారుల నుండి చక్కని స్పందన వచ్చిందన్నారు. ఈ సమావేశంలో బొడ్డు శంకర్, అత్తి సరోజ, శ్రీనివాసరావు ఇంకా రైతులు పాల్గొన్నారు. జై కిసాన్, జై కిసాన్. ప్రతి సంవత్సరం లాగానే హాజీపూర్ ఎఫ్పిఓ ద్వారా ఈ నెల అంటే ఏప్రిల్ 30వ తేదీ మరియు మే 1వ తేదీన కిసాన్ మేళా వైశ్య భవన్లో నిర్వహించడం జరుగుతుంది. మరి దీంట్లో ముఖ్య ఉద్దేశం రైతులు పండించేవాళ్ళు, ఆర్గానిక్ వస్తువులు పండించేవాళ్ళు, అదేవిధంగా ఇనార్గానిక్ కూడా పండించే వాళ్ళు, వాళ్లకున్న మరి వినియోగదారులకు అనుసంధానం చేయడానికే ఈ కిసాన్ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో పోయిన సంవత్సరం కూడా మేము చేసినాం, ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేద్దామని ఆలోచిస్తున్నాం. చాలా మంది ప్రోడక్ట్స్ ఎవరైతే పండించే వాళ్ళు, ఆర్గానిక్ వస్తువులు పండించే వాళ్ళు వాళ్ళందరూ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. కాబట్టి గతంలో ఏ విధంగా మీరు అందరూ కూడా వినియోగదారులందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేశారు, ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా గొప్పగా జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరి వినియోగదారులు నేను కోరుతున్నాను. ఇది ముఖ్య ఉద్దేశం ఏదైనా అనుసంధానం చేయడానికి వినియోగదారులు మరియు పండించేవాళ్ళు రైతులకు. కాబట్టి హాజీపూర్ ఎఫ్పిఓతో దాని దృష్టితోనే పనిచేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొవాల్సిందని చెప్పి మరొకసారి మేము వినయిస్తూ తప్పకుండా వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మేళా కిసాన్ మేళా ఏప్రిల్ 30 మే 1వ తారీఖు నాడు వైశ్య భవన్ మంచిర్యాలలో 10 గంటలకు పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు మరియు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసార్ ఆధ్వర్యంలో ఈ యొక్క మేళాను వారి ప్రారంభోత్సవం చేయజరుగుతుంది. ఈ యొక్క మేళా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేంద్రియ ఉత్పత్తులు, అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మొత్తం సేంద్రియ ఉత్పత్తులు, వంటగదిలో ఏవైతే అవసరం ఉంటాయో అట్లాంటి సేంద్రియ ఉత్పత్తులు మొత్తం ఇక్కడ ప్రదర్శన పెట్టడం జరుగుతుంది. ఈ ప్రదర్శనకు సేంద్రియ పండించిన రైతులు వివిధ జిల్లాల నుంచి వచ్చి వాళ్ళు అక్కడ స్టాళ్ళల్లో ఉంటుంది. మామిడి ఉంటుంది, తేనె, బ్రౌన్ షుగర్ ఇట్లాంటివి ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి. కాబట్టి ఈ మంచిర్యాల ప్రజలు కానీ మళ్ళీ కోల్పేట ప్రజలు కానీ చుట్టుపక్కల లక్షపేట ప్రజలు వచ్చి ఈ యొక్క మేళను విజయవంతం చేయగలని కోరుకుంటున్నాము. సేంద్రియ ఉత్పత్తి మేళా చేస్తున్నటువంటి మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒకసారి మనము 2 రోజులు మేళా పెట్టడం జరుగుతుంది. వైశ్య భవన్లో జరుగుతున్నటువంటి ఈ మేళాను అందరూ కూడా మన బాధ్యతగా వినియోగించుకొని దీన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే రైతులకు, వినియోగదారులకు అనుసంధానం కోసమే ఈ మేళా ఉపయోగపడుతుంది. ప్రతి వాళ్ళకు కూడా ఆరోగ్య దృష్ట్యా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రియ ఎరువులకు వాడుతున్నటువంటి పంటను మనం వాడుకోవాలి. చిన్న చిన్న రైతులు కూడా ఇది
వినియోగించుకున్నట్టయితే వాళ్ళకు ఇప్పుడు అనవసరంగా దవాఖానాల్లో ఖర్చులు పెట్టుకుంటున్నాం. అటువంటి ఖర్చులకు కూడా మనము ఇబ్బంది పడకుండా ఈ సేంద్రియ ఎరువులు వాడినటువంటి ధాన్యాన్ని తిన్నట్టయితే, కూరగాయలు తిన్నట్టయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యం కోసమే దీన్ని మనం అలవాటు చేసుకునే విధంగా మనము ఇటువంటి మేళాలను మనం వినియోగించుకోవాలి. ప్రతి ఒక్క రైతు కానీ, ప్రతి ఒక్క ప్రజలు కానీ, మహిళలందరికీ కూడా ఇది ఉపయోగం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 3 ఏరియాల్లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఆదివారం ట్రస్ట్ కార్యదర్శి కొక్కిరాల సత్యపాలరావు రుక్మిణి ప్రారంభించారు. నస్పూర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, చౌరస్తా, సిసిసి కార్నర్ వద్ద శ్రీరాంపూర్ కాలనీలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవ కోసం గత 6 సంవత్సరాలుగా అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజిత మల్లేశం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి సుధాకర్, కౌన్సిలర్లు శ్రీపతి, సుమతి, మల్లేశం, తెనుగు లావణ్య, దేవేందర్, నాయకులు వేల్పుల రవీందర్, కిషన్, భూపతి, శ్రీనివాస్, బండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రఘుపతిరావు గారు మా నాన్నగారి పేరు మీద ట్రస్టు 6 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఆ రోజు జరిగినప్పుడు మా కుటుంబ సభ్యులందరూ కానీ ఒక వాగ్దానం ఏం చేశామంటే 10 సంవత్సరాలు నిరంతర సేవా కార్యక్రమాలు, అంబలి పథకం కావచ్చు, మంచినీళ్ళ పథకం కావచ్చు, తర్వాత ఉచిత చీరలు కావచ్చు, తర్వాత వాటర్ ట్యాంకులు, అంటే ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటికి సంబంధించిన మా శక్తి మేరకు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఆ చేసిన తర్వాత ఇప్పటివరకు 6వ సంవత్సరం, ఇంకా 4 సంవత్సరాలు మేము ఖచ్చితంగా చేస్తాం. తర్వాత మీ అందరి సహకారం ఉంటే, మీ అందరి ఆశీస్సులు ఉంటే తర్వాత కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి చేసుకోవడం జరుగుతుంది. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కొక్కిరాల సత్యపాలరావు ప్రారంభించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని మంచిర్యాల ఐబీ చౌరస్తా, బస్టాండ్ ముందు, కూరగాయల మార్కెట్ ఏరియాల్లో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సెక్రటరీ కొక్కిరాల సత్యపాలరావు మాట్లాడుతూ వేసవికాలంలో చలివేంద్రాలతో పాటు అంబలి కేంద్రాల్ని ప్రారంభించినట్లు తెలిపారు. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి రుక్మిణి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పయ్య, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అన్న అందరూ నెక్స్ట్ మార్కెట్ కీర్తిశేషులు మా నాన్నగారు కొక్కిరాల రఘుపతిరావు గారి పేరు మీద ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. 6 సంవత్సరాల క్రితం, ఇది ఖచ్చితంగా 6వ సంవత్సరం. స్టార్ట్ అయినప్పుడు మేము డిఫరెంట్ కార్యక్రమాల గురించి అనౌన్స్ చేస్తున్నాము. అది ఉచిత చీరల పంపిణీ పథకం అనుకోవచ్చు, లేకపోతే అంబలి పథకం కావచ్చు, మంచినీళ్ళ పథకం కావచ్చు, లేదు అంటే మన వాటర్ ట్యాంకులు, అంటే ఎక్కడెక్కడ ఏ వర్గాలకి ఎట్లాంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చగలిగే స్థాయిలో మేము కొంతవరకు చేయగలిగినాము. ఇంకా 4 సంవత్సరాలు ప్రామిస్ చేస్తున్నాం. మొత్తం అంటే ఫస్ట్ మేము 10 years చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఇప్పటికి 6వ సంవత్సరం ఇది, ఇక అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. తర్వాత కూడా మీ అందరికి సేవ చేసే శక్తి మాకు ఉండాలని, మీ అందరి సహకారంతో ఇంకొంచెం ముందుకు పోవాలని దేవుని ప్రార్థిస్తూ ముగిస్తూ క్రీస్తేజులు గౌరవ పెద్దలు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గత 3 సంవత్సరాలుగా అంబలి పంపిణీ కేంద్రాన్ని మంచిర్యాలలో, లక్షర్పేటలో, అదేవిధంగా నస్పూర్లో దాదాపుగా రోజు 10,000 మందికి సరిపడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రజల కోసం చేయడం
వారి అదృష్టంగా అదేవిధంగా మా అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం కాబట్టి వారికి ఇంకా దేవుడు బలాన్ని చేకూర్చి ఇంకా ఎన్నో రోజులు ఈ ప్రజలకు ఈ ప్రజానీకానికి పేద ప్రజలకు ముఖ్యంగా సేవ చేయాలని చెప్పేసి వారికి ఆ శక్తిని బాగుంటుంది అని చెప్పేసి మేము సదా వేడుకుంటున్నాం. అంతేకాకుండా ఎంతోమంది కూడా మన నిరుపేదలు ఈరోజు ఎన్నో రకాలుగా మరి ఇబ్బంది పడుతున్నారు. వారిని కూడా గుర్తించి వారి కుటుంబ సభ్యులు ఏదైతే చేస్తున్న సేవా కార్యక్రమాలు మరి ఒక జిల్లాలోనే మరి ఒక ప్రతీకగా మారిపోయినాయి. కాబట్టి ఇంకా కూడా వారు మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి శ్రీ పెద్దలు ఏదైతే రఘుపతిరావు గారి ట్రస్ట్ మీద ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.